హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ TF5 ముచ్చట్లు. ఈరోజు మనం నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ సిటడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అయితే ఉంటాయి. అండ్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్న టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మనమే ఫస్ట్ పెడతాము. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్తే మనం సిటడెల్ హనీ బనీ అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ దీన్ని తీసిన డైరెక్టర్ వచ్చేసి రాజన్ డీకే. వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే వీళ్ళు చాలా మంచి మంచి వెబ్ సిరీస్లు అయితే పెట్టారు ప్రైమ్లో, లైక్ ఫర్జీ అండ్ ఫ్యామిలీ మ్యాన్. దే ఆర్ మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్. అండ్ సిటడెల్ దాన్ని మ్యాచ్ చేస్తుందా లేదా అనేది కూడా లాస్ట్కి మాట్లాడుకుందాము. అండ్ సిటడెల్ హనీ బనీ వచ్చేసి మొత్తము వీళ్ళొక యూనిక్ ప్లాన్గా అయితే పెట్టారనమాట. దీన్ని ఒక యూనిక్ వేలో తీసుకెళ్ళారు స్టోరీని. లైక్ ఒక్క స్పాయిలర్ అయితే ఇస్తాను, ఏంటిదంటే వీళ్ళ స్టోరీ 1992 అండ్ 2000 మధ్యలో రివాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది మీకు ట్రైలర్లో చూసినా అర్థమైపోతుంది. సో అందుకే నేను చెప్పాను. ఈ 1992 బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా, అది మీకు మధ్యలో అన్న రావాలి, ఏ వెబ్ సిరీస్లో అయినా, లేకపోతే స్టార్టింగ్లోనే చూపించాలి కదా. వీళ్ళు ఏం చేశారంటే 1990 to 2000 అలా కొంచెం అది కొంచెం ఇది అలా అన్నట్టు మొత్తం ఒక 5 ఎపిసోడ్స్ వరకు అయితే నడిపించారు. సో ఇదొక నాకు యూనిక్ థింగ్ లాగా అనిపించింది. దీనికి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, నెగిటివ్ కూడా ఉందన్నమాట. పాజిటివ్ ఏంటంటే ఇప్పుడు మనకి 1992లో ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ అలానే ఉంటుంది, 2000లో ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ అలానే ఉంటుంది. సో అది వీళ్ళు 5th ఎపిసోడ్ దాకా మెయింటైన్ చేశారనమాట. సో సస్పెన్స్ డబల్ అయింది. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ థింగ్. అండ్ నెగిటివ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫ్లో పోయింది భయ్య. ఇప్పుడు ఒక స్టోరీ నడుస్తుంటే ఆ స్టోరీ ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ కొంచెం నడిపించి కట్ చేసి ఇటు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి కట్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళడము. దీనికి ఏమైనా కంటిన్యూటీ ఉంటుందా అంటే ఉండదు, సందర్భం ఉంటుందా అంటే ఉండదు. సో అందుకే ఫ్లో కట్ అయిందన్న విషయం ఒకటే నాకు డిసప్పాయింట్ చేసింది భయ్య. అండ్ అక్కడ యాక్ట్ చేసిన యాక్టర్స్ విషయానికి వచ్చేసి సమంత అయితే బ్లడ్ పెట్టేసింది భయ్య తన యాక్టింగ్లో. చాలా బాగా చేసింది. అండ్ నాటియా క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ 2 క్యారెక్టర్స్లో యాక్ట్ చేసిన వాళ్ళైతే చాలా బాగా చేశారు. అండ్ మన బన్నీ వరుణ్ ధవన్ వచ్చేసి అయితే నాట్ అప్ టు ద మార్క్ అయితే అనిపించింది. సమంతాని మ్యాచ్ చేయలేకపోయాడు. సమంత మొత్తం అందరినీ అయితే దాటేసింది యాక్టింగ్లో. అతను అంత హెల్త్గా అంత బాగాలేకపోయినా కూడా బాగా యాక్టింగ్ చేసిందని చెప్పాలి ఈ వెబ్ సిరీస్లో. అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ డ్యూరేషన్ వచ్చేసరికి ఒక్కొక్క ఎపిసోడ్ 50 minutes ఉంటుంది యావరేజ్గా. సో 6 episodes కాబట్టి ఒక 300 minutes అంటే 5 hours ఉండొచ్చు, విచ్ ఈజ్ రియల్లీ వర్త్ ఇట్. వీళ్ళు సినిమాటిక్ లిబర్టీ కూడా ఎక్కువ తీసుకోలేదు. లైక్ 1992 అండ్ 2000 ఇయర్స్లో ఎలా అయితే పేజర్స్ లేకపోతే ఎలా అయితే టెక్నాలజీ ఉంటుందో అంతవరకే రిస్ట్రిక్ట్ చేసుకున్నారు వీళ్ళని. సో సినిమాటిక్ లిబర్టీ కూడా ఎక్కువ తీసుకోలేదనే చెప్పాలి. అండ్ ఈ వెబ్ సిరీస్ ఫర్జీ అండ్ ఫ్యామిలీ మ్యాన్ని మ్యాచ్ అవుతుందా అనాలంటే నాకైతే అంత గొప్పగా ఏమి తీయలేదు అన్నట్టే అనిపించింది. మేబీ దీనికి కంటిన్యూషన్ ఉంటుంది, ఖచ్చితంగా కంటిన్యూషన్ ఉంటుంది. సో అప్పుడు చూడాలి. బట్ ఇప్పుడు వరకు అయితే నాకు దాన్ని మ్యాచ్ అయిందంతా అనిపించలేదు. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్ అయినా ఫర్జీ అయినా అందరూ గ్రూప్గా యాక్ట్ చేశారనమాట, చాలా బాగా యాక్ట్ చేశారు అందరు యాక్టర్స్. బట్ సిటడెల్కి వచ్చేసరికి ఓన్లీ సమంతానే లాక్కొచ్చింది అనేది నాకు అనిపించింది. అండ్ స్టోరీ ఫ్లో కట్ అయిందన్నా కూడా అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు మేబీ. సో ఇదైతే నా రివ్యూ అనమాట. అండ్ నా రేటింగ్ వచ్చేసి ఈ సిటడెల్ హనీ బనీ వెబ్ సిరీస్కి 3.5 క్లాప్స్ అనమాట. మీరు ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.